బాధపడే విషయం ఏంటంటే సంఘాలలో బోధించాల్సింది ఏంటంటే ఒక పాపి మార్పు గురించి బోధించాలి. ఎప్పుడు కూడా కొన్ని సంఘాలలో ఏం మాట్లాడతారు చెప్పనా, ఇదిగో నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వేం చేయాలంటే ముందు దేవునికి ఇవ్వాలంట, అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. అంటే ప్రతి సంఘాల్లో ఏం జరుగుతుందంటే చెప్తున్నా, డబ్బు గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. నీ పాపాలు ఒప్పుకుంటావా, ఎప్పుడన్నా మారు మనసు పొందు అనే వాక్యాలు కరువైపోయాయి. ఇదిగో నీకు ఇల్లు లేదు, నీకు జాబు లేదు, నీకు పెళ్లి కాలేదు, నీ ఇంట్లో మనశ్శాంతి లేదు, ఇదిగో ఇంట్లో పొరుగింటి వారు నిన్ను దూషిస్తున్నారు, అంతే నువ్వేం చేస్తావు అంటే యేసు ప్రభుతోటి మాట్లాడాలి సింపుల్గా. అంతేగాని ఇదిగో నీ కోసం నా కోసం యేసు ప్రభు సిలువలో బలి అయిపోయాడు, నువ్వు చేసిన పాపాలకి నేను చేసిన పాపాలకి ఆయన మరణశిక్ష పొందాడు, ఇదిగో మనం చనిపోతే ఎలాగైతే ప్రభువు యేసుక్రీస్తు వారు పునరుద్ధారణ పరలోకానికి వెళ్ళిపోయాడు, మనం కూడా అలాగే చనిపోతే పరలోకానికి వెళ్తామని చెప్పే బోధలు ఉన్నాయంటే లేవు, చాలా తక్కువ. ఎక్కడో కొంతమంది చెప్తున్నారు, మిగిలిన వారంతా ప్రాస్పరిటీ.